ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వాస్తవంగా పెరిగినప్పుడు పెరిగిందని చెప్పాను. తగ్గినప్పుడు తగ్గిందని చెప్పాం. మొన్నటిసారి ఈ నెలలో క్రిందటి నెల 14% ఏకంగా పెరిగింది. వాస్తవం క్రిందటి నెల ఏ సంక్షేమ పథకాల డబ్బులు లేవు. అయినా కూడా పెరిగింది. అంతకుముందు సంక్షేమ పథకాల డబ్బులు పడినప్పుడు ఆహ్, జీరో డెవలప్‌మెంట్ అంటే ఎక్కువ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. మైనస్ కాకుండా ఉంది. ఓ 2, 3 కోట్లు పెరుగుతా ఉండేది అనుకున్నాం. ఇప్పుడు ఏ పథకం లేకపోయినా క్రిందటి నెలలో భారీగా డబ్బులు పెరిగినాయి అని కూడా మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో వాస్తవంగా అయితే ఈ 14, 15 నెలల్లో టోటల్‌గా 3 సార్లు ప్లస్ వచ్చినాయి. 2 సార్లు తటస్థంగా ఉంది. అంటే జీరో గ్రోత్, ఎదుగుదల లేదు. మిగతా నెలలన్నీ కూడా మైనస్ గ్రోత్ ఉన్నాయి. అయితే అది పబ్లిక్‌లో నెగెటివ్ అవుతుంది కాబట్టి ఎలా కవర్ చేస్తారు చూడండి. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్ళు. అంచనా అనేది ఎవరేస్తారు? మనమేస్తాం. 100 కోట్లు అనుకుని అంచనా వేసాం. 125 కోట్లు వచ్చింది రోయ్ అంటే అది అంచనాలకు మించి. లెక్క అసలు డెవలప్‌మెంట్ లెక్కేది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ కాదా అన్నటువంటి. అది కదా అసలు లాజిక్కు. దాన్ని దాచేసి ఈ టైపులో అనమాట. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూలు అంచనాలకు మించి వస్తున్నాయి. 25, 26 ఏడాది మొత్తానికి 24,477 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది. అట్లాంటి తొలి 4 నెలల్లోనే అందులో 61% వసూలు వచ్చేసినాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లోనే 16,754 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 4 నెలల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2,17,976 కోట్ల రెవెన్యూ వసూలు అంచనా వేస్తే 4 నెలల్లో 49,052 కోట్లు వచ్చాయి. అప్పులతో కూడా కలిపి మొత్తం 4 నెలల్లో ఖజానాకు వచ్చింది సుమారు 1,00,000 కోట్లకు చేరింది. రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి అసలు దాచేసింది వీళ్ళు 43,000 కోట్ల రూపాయలు వచ్చినాయి వాస్తవంగా. అప్పులతో కూడా కలిపి మొత్తం 4 నెలల్లో ఖజానాకు వచ్చింది సుమారు 1,00,000 కోట్లు. అంటే 50,000 కోట్లు అప్పులు చేశారనమాట. 4 నెలల్లో 50,000 కోట్లు అప్పులు చేశారు. ఇదే జగన్ అయ్యి ఉంటే కనుక 50,000 కోట్ల అప్పులు 4 నెలల్లో వేశారు. ఇప్పుడు ఆదాయానికి మించి ఇది అంచనాలకు మించి. ఇది వీళ్ళ విచిత్రమైన తెలివితేటలు. అంటే జర్నలిజాన్ని ఎంత నీచంగా వక్రీకరించుకుంటారు అనడానికి సాక్ష్యం అనమాట. రాష్ట్రంలో రెవెన్యూ లోటు తొలి 4 నెలల్లో 110% జరిగింది. ఇది దారుణం వాస్తవంగా. రెవెన్యూ వసూళ్లు 49,052 కోట్లు ఉంటే రెవెన్యూ ఖర్చు 85,798 కోట్లు. దీంతో రెవెన్యూ లోటు 4 నెలలకు 36,741 కోట్లుగా తేలింది. బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా పేర్కొన్నారు. 4 నెలల్లో 49,198 కోట్ల మేర ప్రభుత్వం అప్పులు చేసి ఇది ఇక్కడ రాసుకొచ్చారు చూడండి. మూలధన వ్యయం కింద 8,573 కోట్లు ఖర్చు చేశారు. అంటే ప్రజలకు అవసరమైనటువంటి 4 నెలల్లో అప్పుల మీద వడ్డీలు, అప్పుల అసలు చెల్లింపుల రూపంలో 20,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అది అసలు విషయం. అంటే ఇక్కడ అప్పట్లో ఏంటంటే చెడుని హైలైట్ చేసేవాళ్ళు, మంచిని డౌన్ ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు మంచిని హైలైట్ చేస్తారు, చెడుని డౌన్ ప్లే చేస్తారు. అది ఇక్కడ జరిగేటటువంటిది. వాస్తవాన్ని వాస్తవంలాగా రాస్తే ఈ డౌన్ ప్లేలు ఎక్కర్లేదు. అదే తేడా.